ఇది మామూలు రేస్ కాదు. దానిపై నమోదైంది కూడా నార్మల్ కేసు కాదు. ఆ ఒక్క రేసుతో సర్కార్ కోట్లు లాస్ అయింది. అందుకే కేసు అయింది. స్టేట్ మొత్తం ఇంత డిస్కషన్ నడుస్తోంది. లొట్టపీస్ కేసు అని కేటీఆర్ ఎంత మొత్తుకున్నా ఏసీబీ మాత్రం పీస్గా కేసుని ఒలిచి విచారిస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఏసీబీ. కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ విచారణ కొనసాగుతోంది. హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయల నిధులను మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఆయన చెప్పిన విషయాల ఆధారంగానే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని కూడా ప్రశ్నించింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏటూగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఏసీబీ విచారణ చేసింది. 6 గంటల పాటు ఆయన్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి మూడోసారి ఆయన విచారణకు వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. గతంలో కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ ఆయనపై ప్రశ్నలు వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేస్తూ నిధులను మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. కేబినెట్ అనుమతి లేకుండా నిధులను బదలాయించినందుకు ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ ఆదేశాలతోనే తాను ఫార్ములా ఈ రేస్ కోసం నిధులు విడుదల చేశానని చెప్పారు ఐఏఎస్ అరవింద్ కుమార్. హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి నిధుల మళ్లింపులో తన ప్రమేయం లేదన్నారు. కేటీఆర్ స్వయంగా వాట్సాప్ ద్వారా ఎఫ్ఈఓకి నిధులు విడుదల చేయాలని ఆదేశించారన్నారు అరవింద్ కుమార్. ఇందులో తనకెలాంటి వ్యక్తిగత స్వార్థం లేదన్నారు. బిజినెస్ రూల్స్, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని తాను కేటీఆర్కు చెప్పానని, అయినప్పటికీ ఎఫ్ఈఓ కంపెనీకి వెంటనే నిధులు విడుదల చేయాలని, మిగతా విషయాలు తాను చూసుకుంటానని చెప్పారని అరవింద్ కుమార్ వెల్లడించారు. మొత్తం 45,71 లక్షల రూపాయల్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించామన్నారు. అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరవింద్ కుమార్ కేటీఆర్ దోబూచులాట ఆడుతున్నట్లు కనిపిస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేటీఆర్ ఏమో ఈ వ్యవహారంలో అరవింద్ పేరు చెప్తున్నారు, ఆయనేమో కేటీఆర్ పేరు చెప్తున్నారు. దీంతో ఈ ఫార్ములా పంచాయతీ పట్ల తెగుతుందా అనే డౌట్ కొడుతోంది. అసలు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం జరిగింది? కేటీఆర్ ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందా, లేక కేటీఆర్ చెప్తున్నట్లు ఇది అరవింద్ కుమార్ డెసిషనేనా?